వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం పసుపు పంట నిజామాబాద్కి పెద్ద మొత్తంలో వస్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా పసుపు అంటేనే ప్రతి ఒక్కరు వంటకాల్లో కావచ్చు, వాణిజ్యపరంగా చూసుకుంటే కూడా కాస్మెటిక్ పరంగా చాలా కూడా పసుపుకు ఎంతో లాభాలు ఉన్నాయి. పసుపుతో దేశం మొత్తం కూడా పసుపు బాగా మార్కెట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ప్రస్తుతం నిజామాబాద్ సంబంధించి కూడా అతిపెద్ద మార్కెట్ అని చెప్పాలి. గతంలో చూసుకుంటే కూడా ప్రతిరోజు కూడా 1000 టన్నుల్లో కూడా పసుపు వస్తుంది. మరి ఈ పసుపుకు కూడా ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్లో ధర లేనటువంటి పరిస్థితి. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొమ్ముకు కూడా లేదు, దానికి సంబంధించినటువంటి బోండాకు కూడా ధర లేదని చెప్పేసి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్కు పసుపు అయితే వస్తుంది, మరి పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని ఒకవైపు కూడా ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. పసుపు బోర్డు కూడా నిజామాబాద్కు వచ్చింది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికి కూడా పసుపు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం, ఏం చెప్తారు పసుపుకు సంబంధించి అన్న చెప్పండి. పసుపు కూడా మొత్తానికి పసుపు సంబంధించిన బోర్డు వచ్చింది. మరి జిల్లాలో అయితే పెద్ద మొత్తంలో పసుపు ఎక్కడెక్కడ నుంచో వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వస్తుంది. నిజామాబాద్ అంటే పెద్ద మార్కెట్. మరి ఇక్కడ మద్దతు ధర కూడా లేదు. కనీసం తీసుకొచ్చిన రైతులకు కూడా లాభాలు కాక అసలు నష్టాలు మిగులుతున్నాయని అంటున్నారు. మరి ఏం చెప్తారు? వాస్తవమే, పోయిన సంవత్సరం 15,000 నుంచి 18,000 వరకు రేట్ వలికి ఉండే. పోయినసారి కంటే ఎక్కువ దిగుబడి తీసినాం. ఎందుకంటే రేట్ బాగుందని చెప్పేసి ఎక్కువ ఎరువులు వేసడం కానీ పెట్టుబడి కానీ మాకు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు తీరా వీటికి మంచి క్వాలిటీ తెచ్చినాము. మంచి క్వాలిటీ తెచ్చినా కానీ మాకు 8,000 నుంచి 10,000 రూపాయల వరకే మద్దతు ధర వస్తున్నది. సేమ్ క్వాలిటీ ఇదే సేమ్ క్వాలిటీ. ఇది సాంగ్లీలో పక్క రాష్ట్రం సాంగ్లీలో సేమ్ ఇదే క్వాలిటీ 15,000 రూపాయలు పోతుంది. మరి ఇక్కడ 10,000 నుంచి 5,000. మరి ఎందుకు దీనికి కారణం ఎవరో కొంచెం మీరే దయచేసి ఆలోచించాలా. మీడియా మిత్రులు కూడా ఏంటంటే సిండికేట్ అయ్యారు ఇక్కడ వ్యాపారులు. మరి సిండికేట్ నాయకులతోనైరా రాష్ట్ర ప్రభుత్వంతోనైరా మాకు అర్థమైతే లేదు. దయచేసి బోర్డు చైర్మన్ గారు కొత్త ఎలక్ట్ అయ్యారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మినిమం 15,000 రూపాయలు మద్దతు ధరిస్తే రైతులు సంతోషిస్తారు. ఎందుకంటే పెట్టుబడి బాగా ఎక్కువైపోయింది. పోయినసారి రేటు ఉన్నదానికి ఆశతోని రైతు ఏం చేసిండు, బాగా ఇంకా మెయింటెనెన్స్ చేసి ఎక్కువ ఎరువులు వేయడం కానీ అట్లా జరిగింది. కాకపోతే ఇప్పుడు మేము తెచ్చినకి 8-10,000 పోతే మాకు పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి ఈ మద్దతు ధర ఒక 15,000 రూపాయలు పెడితే వాళ్ళు చేసిన కష్టంకు ప్రతిఫలం ఉంటుందని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ గతంలో కూడా ఒక మంచి రేటు కూడా పలికినటువంటి సిచ్యువేషన్. మళ్ళీ పసుపు కూడా ఎక్కువ మొత్తంలో వస్తుంది. స్టార్ట్ అయింది గత 15 రోజుల నుంచి అయితే విపరీతమైన పసుపు అయితే నిజామాబాద్కు వస్తుంది. మరి కొంతమందికి ఏమో పసుపు నల్లగా ఉందని చెప్పేసి చాలా ధర తక్కువ పెడుతున్నారు అంటున్నారు. సిండికేట్గా మారి ఇదంతా జరుగుతుంది అంటారు. 100% సిండికేట్గా మారిర్రు. పసుపు నల్లగా ఉన్నదంటే ఆ కుప్పకు ఆ తెచ్చిన వ్యక్తికి తక్కువ వస్తుంది సార్. మిగతా అన్ని కుప్పలు దగ్గర 1000 కుప్పలున్నాయి. సూపర్ క్వాలిటీ ఉన్నది. దానికన్నా మీకు మద్దతు ధర మినిమం 12,000 నుంచి 15,000 వరకు ఉండాలా. ఆ ధర ఉండాలా కంపల్సరీ. ఇదేదో ఒకటి చెప్పి ఒక సాకు చెప్పి ఇట్లా ఉన్నది కాబట్టి మేము ధర దిగేస్తుంటే ఒక్క కుప్పు ఉంటుంది, మొత్తం 1,00,000 కుప్పలున్నాయి. మిగతా వీటికి మద్దతు ధర కదా, ఎందుకు రాదు? అందుకే సిండికేట్ వాళ్ళంతా ఈ ఏకమై మా కుంటున్నారని మేము కోరుకుంటున్నాం. డైలీ ఎంతమంది తీసుకొస్తారు? ఎంతవరకు రావచ్చు మార్కెట్కి? దగ్గర 25,000, 30,000, 40,000. ఇప్పుడు సండే వస్తే 2 రోజులకి కలిపి వస్తాయి. ఒక 50,000 బస్తాలు వస్తాయి. అట్లా ఒక లెక్క ఉండదు. ఏంటంటే గ్యాప్ ఏదైనా ఫెస్టివల్స్ వస్తే బంద్ అవుతాయి. బంద్ అయినప్పుడు డబుల్ వస్తుంది. మీ కంటిన్యూ నడిచింది అనుకో మార్కెట్ 20,000 నుంచి 15,000 నుంచి 20,000-25,000 బస్తాలు వస్తాయి. ముఖ్యంగా కూడా పసుపుకు సంబంధించి కూడా మొత్తం దేశవ్యాప్తంగా డిమాండ్ అవుతుంది. కానీ మీకైతే రైతులకు ఇక్కడ వాళ్ళకు ఏదైతే మీకు మద్దతు ధర ఉంటే కూడా మీరు ఇంకా కొద్దిగా బాగుంటుంది. ఎందుకైతే ఎంతో కష్టపడి మీరు పసుపును పండిస్తారు, కొన్ని నెలల పాటు కష్టపడతారు. మరి ఏం చెప్తారు అసలు మీకు ఎట్లాంటి డిమాండ్ చేస్తున్నారు? మరి మద్దతు ధర కావాలంటున్నారా? ఇంకా ఏమన్నా ధర పెంచే విధంగా కృషి చేయాలంటున్నారు? కంపల్సరీ మద్దతు ధర కావాలా. ఇప్పటి వరకు యంత్రాలుగా పసుపుడికి పెట్టే యంత్రాలు కానీ ఆ పాలిష్ చేసే డ్రమ్ములు కానీ ఇప్పటి వరకు దగ్గర ఒక 10 సంవత్సరాల క్రితం ఇచ్చినాయి తప్ప ఇంకెవరు లేదు. ఈ పసుపుని ప్రోత్సహించమనేది జీరో ఉన్నది ఇప్పటికైతే. కంపల్సరీ రైతును ప్రోత్సహిస్తే బంగారం పండిస్తారు 100%. కాకపోతే దాని మీద రాయితీలు కానీ ఈ మినిమం ఏమి ఇచ్చుడు అవసరం లేదు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఒక 15,000 నుంచి 18,000 పెట్టు. నువ్వు ఏ యంత్రం ఇచ్చుడు అవసరం లేదు. అవన్నీ మేమే అనుకుంటాము. మద్దతు ధర ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే ఏదైనా వేస్తాము. దిగుబడి కానీ ఏది కానీ సూపర్ క్వాలిటీతో తెస్తాం మేము. నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి ప్రతిరోజు కూడా 1000 సంఖ్యలో కూడా పసుపు వస్తుంది. ఈ పసుపుని కూడా సరైన ధర ఒక నిర్ణయిస్తే కనుక రైతులు లాభపడతారు. సరైన ధర నిర్ణయించకపోతే చాలా నష్టం జరుగుతుందని ఒకవైపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి పసుపు కొమ్మ కావచ్చు, లేకపోతే బోండా కావచ్చు, ఏ దానికైనా సరే గత నెలలో చూస్తే
వాళ్ళకి గత నెల నుంచి ఈ నెల పోల్చుకుంటే దాదాపు 1000 నుంచి 15,000 వరకు కూడా తేడా వస్తుంది. ఎందుకంటే పసుపు మార్కెట్కి ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఈ ధర కూడా తగ్గిందన్నట్టుగా కూడా రైతులు చెప్తున్నారు. మరి తగ్గడము పెరగడం అంతా కూడా వ్యాపారుల చేతిలో ఉంటుంది. వ్యాపారులకు పసుపు కనుక ఎక్కువ వస్తే మార్కెట్కి ధర తగ్గిస్తున్నారని చెప్పి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నిజామాబాద్ జిల్లాకి పసుపు బోర్డు వచ్చింది. పసుపు బోర్డు రావడం పట్ల కూడా కొన్ని రోజుల క్రితం పసుపు బోర్డు వచ్చినప్పుడు రైతుల కళ్ళల్లో ఆనందం మిగిలింది. మరి ఇప్పుడు పసుపు బోర్డు వచ్చిన ఆ తరుణంలో కూడా పసుపుకు ధర రాకపోవడంతో కూడా రైతులు నష్టాలు వస్తున్నాయని చెప్పేసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పసుపు బోర్డు నుంచి వాళ్ళకు మేలు జరుగుతుంది. పసుపు బోర్డు వస్తే పసుపుకు సంబంధించినటువంటి రైతులకు ఆనందం వెల్లువిరియాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇంకా కూడా ఇప్పటికీ కూడా పసుపుకు సంబంధించినటువంటి మద్దతు ధర లేకపోవడంతో దాదాపు కూడా 9 నెలల నుంచి 10 నెలల వరకు ఒక పంట తీయడానికి ఇంత సమయం పడుతుంది. ఇంత సమయం పట్టడానికి కూడా 1,00,000కు పైగా కూడా ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్కి తీసుకొచ్చి అప్పుడున్నటువంటి ధరలో కూడా దాదాపు 8,000 10,000 ఉంటే కనుక మేము ఎట్లా లాభం పొందుతాము, మాకు కనీసం తీసుకొచ్చిన ఖర్చులు కూడా మిగలడం లేదని చెప్పి వాళ్ళ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మార్కెట్లో దళారుల వ్యవస్థ కూడా పెరిగింది కాబట్టి తమకు మోసం జరుగుతుంది, ధర తగ్గింది అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దీనికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దృష్టి పెట్టి రైతులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఒకవైపు రైతులు కోరుతున్నారు. ఇదే గనక రిపీట్ అయితే ప్రతిపక్షాలు సైతం ఆందోళన బాట పడుతున్నాయి. ఈ నెల అంటే ఫిబ్రవరి తర్వాత మార్చి 1వ తారీఖు సైతం కూడా రైతులతో పెద్ద ఆందోళన చేపిస్తామని చెప్పేసి కూడా వీళ్ళు ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.